very famous for cave hotels, cave restaurants, underground cities. క్యాపడోకియా రీజియన్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, నెఫ్షెహిర్ అండ్ కైసరీ. ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి గొరెమేకి ట్యాక్సీ తీసుకోవాలి. నెఫ్షెహిర్ ఎయిర్పోర్ట్ నుంచి 45 మినిట్స్ అండ్ కైసరీ ఎయిర్పోర్ట్ నుంచి 1.5 hours పడుతుంది గొరెమేకి వెళ్ళటానికి. మేము ఆన్వర్డ్ జర్నీలో కైసరీకి ఫ్లై అయ్యాం, రిటర్న్లో నెఫ్షెహిర్ నుంచి ఫ్లై అయ్యాం. బసెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇస్తాన్బుల్, ఇజ్మిర్, అంటాలియా నుంచి బసెస్ కూడా ఉన్నాయి. బస్ జర్నీ అరౌండ్ 9 to 12 hours పడుతుంది. గొరెమే చిన్న విలేజ్ అండ్ వెరీ టూరిస్టులు ఎక్కువగా ఇక్కడ ఉండడానికే ప్రిఫర్ చేస్తారు. హోటల్స్, రెస్టారెంట్స్, సువెనీర్ షాప్స్, టూర్ ఆపరేటర్స్, మనీ ఎక్స్చేంజ్ అన్నీ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మెయిన్ రోడ్లో 3-4 ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మేము డిన్నర్కి 2 సార్లు నమస్తే ఇండియాకి వెళ్ళాం. అక్కడ ఓపెన్ టెర్రస్ సీటింగ్ కూడా ఉంది. కొండ ఎక్కుతున్నప్పుడు కూడా 2 వైపులా నెంబర్ ఆఫ్ హోటల్స్ కనిపిస్తూ ఉంటాయి. కొండ పైన హోటల్స్ తీసుకుంటే కింద వ్యాలీ వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. హోటల్స్ కొండ పైనున్నా కిందున్నా కానీ ప్రైస్ డిఫరెన్స్ ఏముండదు. రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తోంది మిట్రా కేవ్ హోటల్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్స్. కొండపైనున్న హోటల్స్ కూడా రకరకాల రేంజెస్లో రూమ్స్ ఆఫర్ చేస్తాయి. స్ట్రీట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. హౌసెస్, నైట్ టైం లైట్స్ అన్నీ లిట్ చేసిన తర్వాత క్యాపడోకియా రీజియన్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఈ రీజియన్ అంతా కేవ్ హౌసెస్కి ఫేమస్ కాబట్టి కేవ్ హోటల్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కేవ్ రెస్టారెంట్స్కి వెళ్ళి లోకల్ టర్కిష్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది 500-year-old కేవ్. దీన్ని హోటల్గా కన్వర్ట్ చేశారు. క్యాపడోకియా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్కి చాలా ఫేమస్. వెదర్ పర్మిట్ చేయక బెలూన్స్ ఎగరకపోయినా బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి వేకెంట్ ఫెయిరీ చిమ్నీస్ ఆర్ కేవ్స్ చాలా కనిపిస్తాయి. ఇవి సరదాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. A cave house in Cappadocia. వెదర్ పర్మిట్ చేస్తే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ తీసుకోవచ్చు. ఏటీవీ రెంట్ చేసుకుని సన్సెట్ టూర్ చేయొచ్చు. గొరెమేకి 90 kilometers డిస్టెన్స్లో ఆర్జెస్ మౌంటైన్ ఉంది. గొరెమే టు ఆర్జెస్ మౌంటైన్కి డైరెక్ట్గా ట్యాక్సీ తీసుకోవచ్చు ఆర్ గొరెమే టు కైసరీ బస్ తీసుకుని కైసరీ నుంచి ఆర్జెస్కి ట్యాక్సీ తీసుకోవాలి. కేబుల్ కార్ తీసుకుని మౌంటైన్ పైకి వెళ్ళొచ్చు. ఇది మెయిన్గా స్కీ రిసార్ట్. వెరీ వెరీ నైస్ ప్లేస్. ఆర్జియస్ మౌంటైన్స్ డెఫినెట్లీ విజిట్ చేయండి. గ్రీన్ టూర్ తీసుకుని గొరెమే పెనోరమిక్ వ్యూ, సెలిం మొనాస్ట్రీ, హిలారా వ్యాలీ, అండర్గ్రౌండ్ సిటీ, పిజియన్ వ్యాలీ కవర్ చేయొచ్చు. పిజియన్ వ్యాలీ నుంచి ఉచిసర్ క్యాసిల్కి హైక్ చేయొచ్చు. ఇంకొక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ గొరెమే ఓపెన్ ఎయిర్ మ్యూజియం. హలో ఎవ్రీవన్, గొరెమే ఓపెన్ ఎయిర్ మ్యూజియంకి వెళ్తున్నాం.
ఈ హ్యూజ్ గోరెమే ఓపెన్ ఎయిర్ మ్యూజియం కాంప్లెక్స్లో చర్చెస్, గ్రేవ్స్, కిచెన్, స్టోరేజ్, డైనింగ్ హాల్స్, వైనరీస్ అవన్నీ చూడొచ్చు. క్యాపడోకియా ఎక్స్ప్లోర్ చేయడానికి 3 days అయితే ఐడియల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.